స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. బ్రాంకైటిస్, దీన్నే మనం వాడుకలో రొమ్ము పడిసం అని కూడా పిలుస్తాం. బ్రాంకైటిస్ బారిన పడినప్పుడు చికాకు పెట్టే జలుబుకు తోడుగా ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉండి దగ్గు విడవకుండా వేధిస్తుంటుంది. ఈ బ్రాంకైటిస్ ను అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి అది నిమోనియాలోకి దింపే ప్రమాదం ఉంటుంది. వేధించే బ్రాంకైటిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాంకైటిస్ అంటే ఏంటి? బ్రాంకైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ట్రెకియోబ్రాంకియల్ ట్రీ అంటాం. అంటే మనం ఊపిరి తీసుకున్నప్పుడు గాలి ఊపిరితిత్తులోకి వెళ్ళేదానికి ఉపయోగపడే గొట్టాలు లాంటివి అనమాట. అంటే లేమన్ ఇంగ్లీష్లో విండ్ పైప్స్ అంటాం చూడండి, అది ఇట్ ఈస్ కాల్డ్ ట్రెకియోబ్రాంకియల్ ట్రీ. ఆ ట్రెకియోబ్రాంకియల్ ట్రీలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్ కాంప్లెక్స్ని మనము బ్రాంకైటిస్ అంటాం. బ్రాంకైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? యూజువల్గా బ్రాంకైటిస్ మనకి జలుబు చేసిన తర్వాత కామన్ కోల్డ్ అంటాం చూడండి, కామన్ కోల్డ్ తర్వాత వస్తుందన్నమాట. కాబట్టి ముందు కోల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, దాని తర్వాత పేషెంట్కి దగ్గు స్టార్ట్ అవుతుంది. సో ప్రధాన లక్షణం బ్రాంకైటిస్లో దగ్గు, తెమడ. కొన్నిసార్లు ఆ తెమడ పచ్చగా ఉండొచ్చు, కొన్నిసార్లు రక్తం కూడా పడవచ్చు తెమడలో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్ జలుబు తర్వాత వచ్చే దగ్గు, తెమడ, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండడము, ఒక్కోసారి ట్రెకియైటిస్ ఉన్నప్పుడు మనకి రిట్రోస్టర్నల్ పెయిన్ అంటాం. అంటే ఛాతీలో కొంచెం నొప్పిగా ఉంటుంది, పర్టికులర్గా దగ్గినప్పుడు గట్టిగా ఊపిరి తీసుకున్నప్పుడు నొప్పిగా ఉంటుంది అనమాట. సో ఈ లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు జ్వరం కూడా ఉండొచ్చు. బ్రాంకైటిస్ ఎందుకు వస్తుంది? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి కామన్ కోల్డ్ తర్వాత వస్తుంది. సో కామన్ కోల్డ్ యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెన్జా కానీ, మీజిల్స్ కానీ, లేకపోతే పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ కానీ, రైనో వైరసెస్ కానీ, ఏ రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో అది బ్రాంకైటిస్కి వస్తుంది అనమాట. సో పేషెంట్స్కి మొదట జలుబుతో మొదలైంది, దాని తర్వాత దగ్గుతో ఎండ్ అవుతుంది. సో వాళ్ళు జలుబు ఛాతిలోకి దిగింది అన్నట్టుగా కామన్ టర్మ్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. అట్లా బ్రాంకైటిస్ జలుబుతో మొదలై దాని తర్వాత దగ్గుతో మనకు ప్రెజెంట్ అవుతుంది. బ్రాంకైటిస్ను అశ్రద్ధ చేస్తే ప్రమాదమా? బ్రాంకైటిస్లో 90 నుంచి 95% వరకు ఏం ప్రాబ్లం ఉండదండి. అది దగ్గు వస్తుంది, దాని తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఒక 5 to 10% కేసెస్లో కాంప్లికేషన్స్ రావచ్చు. ఎట్లా అంటే వాళ్ళకి నిమోనియా, అంటే నిమ్ము అంటాం చూడండి, అట్లా నిమోనియా రావచ్చు. కొంతమంది పేషెంట్స్కి, ఆస్తమా ఉన్న పేషెంట్స్కి పర్టికులర్గా బ్రాంకైటిస్ వచ్చిందంటే అది వాళ్ళకి ఆస్తమా సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ఆస్తమా. సో ఇంకోటి క్రానిక్ బ్రాంకైటిస్ అని ఇంకొక ఎంటిటీ ఉంది. అంటే పర్టికులర్గా స్మోకింగ్ చేసే వాళ్ళకి, మన ధూమపానం చేసే వాళ్ళకి వస్తుంది అది. ఆ క్రానిక్ బ్రాంకైటిస్ ఉన్న పేషెంట్స్లో అక్యూట్ బ్రాంకైటిస్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే వాళ్ళకి దగ్గు ఇంకా ఎక్కువ ఉంటుంది, తెమడ ఎక్కువ వస్తుంది. వీళ్ళలో ఇంకా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ, నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కొన్నిసార్లు నిమోనియా వచ్చి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే ఆ నిమోనియా వల్ల వేరే ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటుంది. కానీ 90% మందిలో కాంప్లికేషన్స్ ఏమి లేకుండానే ఆ బ్రాంకైటిస్ ట్రీట్ అయిపోతుంది. బ్రాంకైటిస్ను ఎలా నిర్ధారిస్తారు? బ్రాంకైటిస్ పర్టికులర్గా అది క్లినికల్ డయాగ్నోసిస్ అండి. క్లినికల్ డయాగ్నోసిస్ అంటే పర్టికులర్గా వాళ్ళ పేషెంట్ హిస్టరీ జలుబు చేసి ఆ తర్వాత దగ్గు వచ్చిందని టిపికల్గా ఇస్తారనమాట. రెండోది, మనం ఎక్స్రే చేసినప్పుడు బ్రాంకైటిస్లో ఎక్స్రే చేంజెస్ ఏమీ ఉండవు, ఎక్స్రే విల్ బి నార్మల్. సో టిపికల్గా మనకి హిస్టరీ బట్టి, పేషెంట్ ప్రెజెంటేషన్ బట్టి, నార్మల్ చెస్ట్ ఎక్స్రే బట్టి డయాగ్నోస్ చేస్తాం బ్రాంకైటిస్ని. బ్రాంకైటిస్కు చికిత్స ఎలా ఉంటుంది? బ్రాంకైటిస్కి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదండి. అది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే మనకి ఏమి సిమ్టమ్ ఉంటే దాన్ని ట్రీట్ చేస్తాము. పర్టికులర్గా జ్వరం ఉందనుకోండి, దానికి తగ్గేదానికి పారాసెటమాల్ ఉపయోగిస్తాము. అండ్ బ్రాంకైటిస్ ఉండే పేషెంట్స్లో మేజర్గా యాంటీబయాటిక్స్ కొన్నిసార్లు ఉపయోగపడతాయి, యూజ్ చేయాల్సి వస్తుంది. పర్టికులర్గా పెద్దవాళ్ళలో, అంటే వృద్ధుల్లో, లేకపోతే ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, లేకపోతే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఇంతకుముందు ఉన్న పేషెంట్స్లో పర్టికులర్గా యాంటీబయాటిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వైరల్ బ్రాంకైటిస్ తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అనమాట. సో అవసరమైనప్పుడు మనము యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. దగ్గు తగ్గడానికి కాఫ్ సప్రెసెంట్స్ అట్లాంటివి యూజ్ చేయొచ్చు. కొంతమందిలో వీజింగ్ అంటాం, అంటే ఆస్తమా సిమ్టమ్స్ కూడా రావచ్చు. అప్పుడు ఆస్తమాకు తగ్గట్టుగా మనం ఇన్హేలర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది.
బ్రాంకైటిస్ను నివారించుకోవచ్చా? బ్రాంకైటిస్కి నివారణ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదండి. ఎందుకంటే అది కామన్ కోల్డ్ తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి మనం దాన్ని పెద్దగా ప్రివెంట్ చేయలేము. కాకపోతే కొన్నిసార్లు మన కంపెనీస్లో అట్లా దే విల్ బి ఎక్స్పోజ్డ్ టు ఫ్యూమ్స్. అట్లా ఫ్యూమ్స్ తర్వాత కూడా ఒకసారి బ్రాంకైటిస్ సిమ్టమ్స్ రావచ్చు. అట్లాంటి దానికి మనం ప్రత్యేకంగా మాస్క్స్ అట్లాంటివి యూస్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. బట్ మనకి అంటే కమ్యూనిటీలో వచ్చే వైరల్ బ్రాంకైటిస్ దానికి పెద్దగా ప్రివెన్షన్ అంటూ చేయలేము. ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం తప్పించి పెద్ద ప్రివెంటివ్ మెజర్స్ ఏం చేయలేము. కాకపోతే గుండె జబ్బు ఉన్న వాళ్ళకి లేకపోతే సిఓపిడి అంటాం అట్లాంటి పేషెంట్స్కి ఇట్లా బ్రాంకైటిస్ పర్టికులర్గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల రాకుండా ఉండేదానికి మనకి వ్యాక్సినేషన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చండి.